హలో గైస్, ఇవైతే మీరు పడేస్తూ ఉన్నారా? ఇక నుంచి అయితే వీటిని స్టోర్ చేసుకోండి. అంతకంటే ముందు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టిప్ ఏంటనంటే, ఈ కవర్స్లో కొంచెం గరుగ్గా ఉన్నటువంటి దాన్ని అయితే తీసుకొని అందులోకైతే మనం బట్టలు ఉతుకుతాం కదా సోపు, ఆ సబ్బుని అయితే తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని లోపలైతే యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇట్లానే చేయాలని అయితే ఏం రూల్ లేదు, మీకు నచ్చినట్లయితే మీరు చేసుకోవచ్చు. నేను ఒక ఐడియా కోసం చెప్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకొని మనం బట్టలు వాష్ చేస్తూ ఉంటాం కదా, సో అప్పుడు ఆ టైంలో మనకి బ్రష్ కూడా అవసరం లేదు ఇలా చేశారు అంటే. సో చూసారు కదా ఎంత ఈజీగా రుద్దుకోవచ్చో, బ్రష్ కూడా పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో దీనికి రఫ్గా ఉండడం వల్ల మురికి అనేది వెంటనే పోతుంది. అయిపోయిన తర్వాత అయితే దీన్ని హ్యాంగ్ చేసుకున్నామంటే సోప్ అనేది ఎప్పుడు డ్రైగా ఉంటుంది. సో ఇకైతే సెకండ్ టిప్ అనమాట. మనం క్లిప్స్ అనేవి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము మన పని అయిపోయిన తర్వాత, అప్పుడు వీటిల్లో కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇందులోనే ఇంకొక కవర్ అయితే తీసుకొని దీంట్లోకి అయితే మనం యాడ్ చేసుకోవాలన్నమాట ఈ క్లిప్స్ అన్నిటిని. పైన నుంచి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే మనం మిడిల్లోకి అయితే హోల్ పెట్టేసుకొని దాంట్లోకి అయితే యాడ్ చేసుకున్నామంటే మనం తీసుకొని పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, నేనైతే మొత్తాన్ని అయితే వాటిల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడైతే మనకి ఎప్పుడైతే అవసరమో అప్పుడు మనమైతే తీసుకొని అయితే మనం వాడుకొని మళ్ళీ లోపలైతే పెట్టుకోవచ్చు ఇలా చేసామనంటే. ఇకైతే మన పని అయిపోయిన తర్వాత దీన్నైతే ఒక సీలకైతే హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇకైతే మన థర్డ్ టిప్. ఇప్పుడైతే ఉన్న కవర్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అదైతే తీసుకొని దాన్ని బాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న కవర్ అయితే తీసుకొని ఈ ఫోల్డ్ చేసుకునే దాన్ని మనం లోపలికైతే పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకుని మిగతా ఎక్స్ట్రా ఉంది కదా వెనక సైడ్ అనేది, దాన్ని అయితే మనం ముడైతే వేసుకోవాలన్నమాట. సో చూపిస్తున్నట్లుగా ముడైతే వేసుకొని దానికి ఎక్స్ట్రా ఉండిన దాన్ని హ్యాంగ్ అయినా చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే ముడైతే వేసుకుంటున్నాను. సో ఇట్లా లూజు ముడైనా వేసుకోవచ్చు. ఇలా ముడి వేసుకొని దాన్ని అయితే ఒక సీలకైతే తగిలించుకోవచ్చు అనమాట మన పని అయిపోయిన తర్వాత, అంట్లు తోమేసిన తర్వాత. లేదు అని అంటే ఎక్స్ట్రా ఉంది, చిరాగ్గా ఉంది అని అనుకుంటే దాన్ని అయితే బాగా కిందకైతే మడిచేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక సూది దారం తీసుకొని కుట్టైనా వేసుకొని మనం స్క్రబ్బర్ అనేది ఈజీగా ఇంట్లోనే వేస్ట్ వాటిలతో అయితే ఇలా తయారు చేసుకోవచ్చు అనమాట. మనం పెట్టుబడి ఏం పెట్టింది కూడా లేదు కదండి. ఇప్పుడైతే దీన్ని మనం బాగా గారపట్టిన వాటిని, జిడ్డు ఉన్నది లేదా ఇలా అల్యూమినియం వాటిని, పాలు దబరు అలా మాడిపోయినవి ఉంటాయి కదా, వాటిని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇది గరుగ్గా ఉండడం వల్ల జిడ్డంతా పోతుందన్నమాట. సో ఇకైతే ఫైనల్గా మనం బట్టలు ఉతికే సోపే కాకుండా ఇలా మనం ఒంటికి రుద్దుకుంటాం కదా, ఆ సోప్ని కూడా అయితే మనం తీసుకొని ఇలా కొంచెం సాఫ్ట్గా ఉన్న కవర్ని అయితే తీసుకొని అందులోకి అయితే పెట్టేసుకొని దీంతో అయితే మనం రుద్దుకున్నాము అంటే అట్ ఏ టైం మనం స్క్రబ్బర్ యూజ్ చేసినట్టు ఉంటుంది బాడీకి. లేదు అని అనుకుంటే ఇలా మామూలుగా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటనంటే మనకి సోప్ అనేది ఎక్కువ డేస్ వస్తుంది అన్నమాట ఇలా చేస్తే. సో ఇకైతే లాస్ట్గా మనం బాడీకి స్క్రబ్బర్స్ అలా వాడుతూ ఉంటాం కదా, అవి చాలా కొంచెం కాస్ట్ ఉంటాయి. అది ఇంట్లోనే ఇలా వేస్ట్తో రీయూజ్ చేసుకోవచ్చు. చూపిస్తున్నట్లుగా ఇలా మడత పెట్టేసాము అని అంటే మనకు ఒక ఫ్లవర్ షేప్ లాగా తయారవుతుంది అనమాట. ఇప్పుడైతే మనం బాడీకి అయితే యూజ్ చేసుకోవచ్చు స్క్రబ్బర్ లాగా. ఇలా ఉంటే పడిపోతూ ఉంటుంది. సో అందుకని అయితే మనం ఒక సూది దారం తీసుకొని మధ్యలోకి అయితే కుట్టేసుకున్నాము అంటే మన స్క్రబ్బర్ అనేది రెడీకైతే మనం ఒంటికైతే రుద్దుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.